హలో! నేను మా ఫాదర్ కోసమని ఒక కంప్యూటర్ తయారు చేద్దాం అనుకున్నాను. హౌ టు బిల్డ్ ఎ పీసీ అని వీడియో కూడా చేద్దాం అనుకున్నాను. అది కూడా తెలుగులోనే. ఎందుకంటే ఇంగ్లీష్‌లో చాలా ట్యుటోరియల్స్ ఉన్నాయి. కానీ తెలుగులో అంత పెద్దగా లేవు. ఈ గైడ్ మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఫస్ట్ మనకి మదర్ బోర్డ్ కావాలి. నేనొచ్చేసి ఏసూస్ ప్రైమ్ B40M-A2 వాడుతున్నాను. ఏసూస్ నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. వారంటీ అన్నీ కూడా బాగానే ఉంటుంది. పర్ఫెక్ట్ అని కాదు గానీ పర్లేదు. తర్వాతొచ్చేసి సీపీయూకి నేను ఏఎండీ రైజెన్ వాడుతున్నాను. 5600G మోడలొచ్చేసి. ఎందుకు ఇది వాడుతున్నానంటే పెర్ఫార్మెన్స్ బానే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ గ్రాఫిక్స్ కూడా ఉంటుంది ఇన్‌బిల్ట్. మరీ అంత కాదు. బట్ ఎంతో కొంత ఉంటుంది. ఇది బడ్జెట్‌లో పర్లేదు. మా ఫాదర్ కొన్ని యాప్స్ వాడతారు బ్లూస్టాక్స్‌లో. అట్‌లీస్ట్ అవి రన్ అవ్వడానికి హెల్ప్ అవుతుందని. గేమింగ్ కోసం అని కాదు. అందుకని ఈ పర్టిక్యులర్ సీపీయూని తీసుకున్నాను. యాక్చువల్‌గా ఇది ఏపీయూ అనమాట. సీపీయూ అంటే గ్రాఫిక్స్ ఉండవు. ఏపీయూ అంటే సీపీయూ గ్రాఫిక్స్ 2 ఉంటాయి. తర్వాతొచ్చేసి మనకి ర్యామ్ అనమాట. ర్యామ్ వచ్చేసి నేను కార్సైర్ వెంజెన్స్ 3600 మెగాహెర్ట్జ్ 16 జీబీ ర్యామ్ తీసుకున్నాను. కార్సైర్ మంచి కంపెనీ. అసలు ఎటువంటి ఇష్యూస్ రాలేదు నాకు ఇదివరకు వాడినప్పుడు కూడా. తర్వాత స్టోరేజ్ కోసం అని చెప్పి నేను వెస్టర్న్ డిజిటల్ 1 టీబీ ఎస్ఎన్ 850 మోడల్. తర్వాత మనకొచ్చేసి పవర్ సప్లై యూనిట్. అది నేను కూలర్ మాస్టర్‌ది ఎండబ్ల్యూఈ బ్రాంజ్ V2 450 వాట్స్ వాడుతున్నాను. మినిమమ్ ఏ కంప్యూటర్‌కైనా 450 వాట్ వాడాలి. మీరు ఇంకా హై స్పెసిఫికేషన్‌కెళ్తే గనుక ఇంకా పెద్దది వాడాలనమాట. ఈ పర్టిక్యులర్ మోడల్ నేను ఎందుకు తీసుకున్నానంటే ఇదివరకు నేను ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు ఈ పీఎస్‌యూ మీద. తర్వాత వచ్చేసి కేస్ అనమాట. కేస్ వచ్చేసి ఐసీ 112 తీసుకున్నాను. ఇది కొంచెం చీప్‌గా బడ్జెట్‌లో ఉందని తీసుకున్నాను. అమెజాన్‌లో రివ్యూస్ ఓకేగా ఉన్నాయి. లుక్స్ కూడా కొంచెం బానే ఉన్నాయని చెప్పి తీసుకున్నాను. ఇంకా ఒక యాక్సెసరీస్ ఏంటంటే వైఫై అడాప్టర్ అనమాట. మదర్ బోర్డ్‌కి వైఫై లేదు కాబట్టి తీసుకోవాల్సి ఇవన్నీ తీసుకున్నాను. మీకు చూపిస్తాను నాకు ప్రైజింగ్ ఎంత పడిందో వీటికి. వీటిని అన్నీ కూడా నేను అమెజాన్‌లోనే తీసుకున్నాను. అమెజాన్ అంత బెస్ట్ సైట్ అయితే కాదు పీసీస్‌కి. బట్ నాకున్న కొన్ని రీజన్స్ వల్ల అమెజాన్‌లో తీసుకోవాల్సి వచ్చింది. మీరు గనక కుదిరితే లోకల్‌లో అయినా తీసుకోండి. లేకపోతే కొన్ని ఎస్టాబ్లిష్డ్ సైట్స్ ఉన్నాయి. వేదాంత్ కంప్యూటర్స్ అని, ఎండీ కంప్యూటర్స్ అని గాని ఉన్నాయి. అవి చూసి తీసుకోండి జాగ్రత్తగా. ఎందుకంటే అమెజాన్‌లో వీటికి చాలా మట్టికి పీసీ కంపోనెంట్స్‌కి రిటర్న్ పాలిసీస్ లేవు అసలే. నో రిటర్న్స్ అని కూడా చూపిస్తది. ఇది మదర్ బోర్డ్. సీపీయూ బట్టి ఉంటుంది మదర్ బోర్డ్. ప్రతి సీపీయూకి సాకెట్ అనే ఉంటుందన్నమాట. ఇది AM4 సాకెట్. కాంపోనెంట్స్ హ్యాండిల్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది ఉంటుంది. యాక్చువల్‌గా స్ట్రాప్ ఉంటుంది. ఆ స్ట్రాప్ నా దగ్గర లేదు. బట్ అస్తమానం ఒక స్టీల్ పార్ట్‌ని ఏదైనా పట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇది వచ్చేసి ఐఓషీ బ్రాకెట్. హై బడ్జెట్‌కి అయితే ఇన్‌బిల్ట్ వస్తది. ఇది క్యాబినెట్‌లో ఖచ్చితంగా పెట్టాలి. కంప్యూటర్ బిల్డ్ చేయకముందు అన్ని కాంపోనెంట్స్ ఫిట్ చేసి పోస్ట్ చేయాలి. పోస్ట్ అంటే పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. అంటే కాంపోనెంట్స్ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. ఐఓ ప్లేట్ అనేది ఇక్కడ పెడతారు. సిపియూ పెట్టడానికి ఇక్కడ ఫ్యాన్ వస్తుంది. ఇది ర్యామ్ స్లాట్, పీసీఐ స్లాట్. ఇది గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు. సిపియూని అన్బాక్స్ చేస్తున్నాను. ఇది మన సిపియూ. మనకి కూలర్‌తో పాటు వస్తుందన్నమాట. కొన్ని మోడల్స్‌కి రాదు. ఫస్ట్ సిపియూ పెట్టడం ఇక్కడ ఖచ్చితంగా మీరు కొన్న మోడల్ ఉండాలి. ఇక్కడ మీకు కనబడుతుందా? ఈ గోల్డెన్ ట్రయాంగిల్ ఇక్కడున్న ట్రయాంగిల్‌తో ఫిట్ అవ్వాలన్నమాట. ఈ లాచ్ తీయండి. సైడ్ కంటూ వస్తది. ఇలా పిన్స్ వస్తాయి. ఈ పిన్స్ ఒకటైనా బెండ్ అయినా కూడా మీ కంప్యూటర్ పనిచేయదన్నమాట. ఈ ట్రయాంగిల్ మ్యాచ్ అయిన తర్వాత ఫిట్ చేసేయండి. ఈ లాచ్‌ని పుష్ చేయండి. ర్యామ్ అన్బాక్స్ చేస్తున్నాను. ఇది కార్సైర్ 16 జీబీ ర్యామ్. ర్యామ్ పెట్టే ముందు మదర్ బోర్డ్ మాన్యువల్ ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే ఒక్కొక్క మదర్ బోర్డ్‌కి ఒక్కొక్క కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను పెట్టేదానికి B2 స్లాట్ అనమాట. ర్యామ్ నాచ్ ఉంటుంది. ఈ నాచ్, ఇక్కడ నాచ్ మ్యాచ్ అవ్వాలన్నమాట. మనకు ఒక క్లిక్ సౌండ్ వస్తది. సిపియూ కూలర్ పెట్టాలి. ఇది సిపియూ హెడర్. ఇక్కడ సిపియూ హెడర్ ఉంటుంది మదర్ బోర్డ్‌లో. మాన్యువల్ చూసి పెట్టండి. థర్మల్ పేస్ట్ ప్రీ అప్లైడ్ వస్తుంది. మీరేం పెట్టక్కర్లేదు. కూలర్ ఫిట్ చేసే ముందు మనం ఇవి తీసేయాలన్నమాట. అది కూలర్ బట్టి ఉంటుంది యాక్చువల్లీ. బట్ దీనికైతే తీసేయాలి. ఇది సిపియూ హెడర్ అనమాట. అలైన్ చేసుకొని దాన్ని బట్టి మనం ఫిట్ చేసుకోవాలి. ప్లేస్ చేసేసిన తర్వాత క్రాస్‌గా ఫిట్ చేయండి. ఓవర్ టైటన్ అయితే చేయొద్దు. ఇది సిపియూ ఫ్యాన్ హెడర్‌లో పెట్టాలన్నమాట. ఇప్పుడు దీనికి స్టోరేజ్ యాడ్ చేద్దాము.
1 టీబీ ఎస్ఎస్డి కొన్నాను. ఇది పీసీఎస్ స్లాట్‌ది. ఇక్కడ ఇన్‌స్టాల్ చేయాలి. వీటికి స్టాండ్ ఆఫ్స్ ఎయ్యాలనమాట. స్టాండ్ ఆఫ్స్ అంటే స్క్రూసే లెవెల్ చేస్తది. ఇది కొంచెం పైకుంటుంది. ఇది కిందకుంటుంది. ఎస్ఎస్డి పెట్టిన తర్వాత మన ఎస్ఎస్డి యొక్క సైజ్ బట్టి ఆ స్టాండ్ ఆఫ్ వేస్తామనమాట. స్టాండ్ ఆఫ్స్ అంటే ఇదే. ఇక్కడ స్క్రూ వస్తుంది. ఇక్కడేమో స్లాట్‌లోకెళ్తుంది. ఇది స్టాండ్ ఆఫ్, ఇది స్క్రూ. ఫస్ట్ స్టాండ్ ఆఫ్ పెట్టేసేయండి. చేత్తో పెట్టేయొచ్చు. ఇలా కూర్చోపెట్టి స్క్రూ వేసేయండి. ఎస్ఎస్డి ఫిట్ చేసేసాం. ర్యామ్ ఫిట్ చేసేసాం. సిపియు ఫిట్ చేసేసాం. సిపియు కూలర్ ఫిట్ చేసేసాం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే పోస్ట్ టెస్ట్. ఇప్పుడు మనం దీన్ని పిఎస్యుకి కనెక్ట్ చేద్దాం. ఇది మదర్ బోర్డ్ పవర్ సాకెట్, ఇది సిపియు పవర్ సాకెట్. ఈ రెండింటికి మనం పవర్ ఇవ్వాలి. గ్రాఫిక్ కార్డ్ ఉంటే గ్రాఫిక్ కార్డ్ కూడా ఇవ్వాలి. పిఎస్ అన్బాక్స్ చేసేద్దాము. ఖచ్చితంగా మదర్ బోర్డ్ మాన్యువల్ చదవండి. పవర్ సప్లై యూనిట్ యొక్క మాన్యువల్ కూడా చదవండి. ఇది వచ్చేసి మదర్ బోర్డ్ యొక్క పవర్ సాకెట్. ఇక్కడ నాచ్ ఉంటుంది. ఈ నాచ్కి ఈ నాచ్ ఫిట్ అవ్వాలి. ఇది సిపియు. ఇది సిపియుకి ఇవ్వండి. ఇది సిపియుది అనమాట. ఇక్కడ కూడా నాచ్ ఉంటుంది. నాచ్ అలైన్ చేసుకోండి, పెట్టేసండి. నేను పోస్ట్ చేయడానికి మదర్ బోర్డ్ ఇచ్చిన మాన్యువల్ ప్రకారం స్క్రూడ్రైవర్తో జాగ్రత్తగా టచ్ చేయాలి పవర్ బటన్. పిఎస్యుకి పవర్ ఇచ్చుకోండి. మానిటర్ కనెక్ట్ చేసుకోండి. చూసారా లైటింగ్ వచ్చిందో ఆన్ చేయగానే పోస్ట్ అవుతుందో లేదో చూద్దాం. ఆన్ అయిందండి. పోస్ట్ అవుతుంది. మనం కంప్యూటర్ని ఫిట్ చేసేయచ్చు అనమాట. న్యూ సిపియూ ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఇటువంటి ఇష్యూస్ లేకుండా మనం అన్ని కాంపోనెంట్స్ బాగానే ఉండేది తెలిసింది. ఇప్పుడు సింపుల్గా ఇదంతా క్యాబినెట్లో పెట్టాలన్నమాట. ఇదే అనమాట మన క్యాబినెట్. యాంటై ఐసిఈ 112 క్యాబినెట్ని ఓపెన్ చేసుకోండి. ఇవి ఫ్రంట్ ప్యానెల్ కనెక్టర్, పైన యూఎస్బీకి అనమాట. ఒక యూఎస్బీ 3 ఇచ్చాడు, 2 యూఎస్బీ ఇచ్చాడు, పవర్ బటన్, కొన్ని జిప్ టైస్ ఉన్నాయి. ఇవి స్టాండ్ ఆఫ్ స్క్రూస్ అనమాట. మదర్ బోర్డ్ టైట్ చేయడానికి ఉండే స్క్రూస్ కూడా ఇవి. స్టాండ్ ఆఫ్ స్క్రూస్ అంటే ఏం లేదు, ఇది మెటల్ వస్తుంది కదా, మదర్ బోర్డ్ దీని మీద పెడితే ఏమవుతుంది అంటే షార్ట్ సర్క్యూట్ అయి పాడైపోతుంది. ఇవి హైట్ పెంచుతుంది, డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వకుండా ఉంచుతుంది అనమాట. బోర్డ్ పెట్టకన్నా కూడా ముందుగా స్టాండ్ ఆఫ్ స్క్రూస్ పెట్టుకోవాలి. రైట్ సైడ్ కూడా ఓపెన్ చేసేసుకోండి. ఇక్కడ పెడతారనమాట స్టాండ్ ఆఫ్. మనం చేయాల్సిన చాలా ముఖ్యమైన పని ఏంటంటే ఈ ఐఓ షీట్ పెట్టడం. ఆల్రెడీ కొన్ని స్టాండ్ ఆఫ్స్ ఇచ్చాడు. మదర్ బోర్డ్ యొక్క సైజు బట్టి మిగిలిన సెట్ చేసుకోవాలన్నమాట. మదర్ బోర్డ్ని పెట్టిన తర్వాత ఈ స్టాండ్ ఆఫ్స్ని అలైన్ చేసుకుని వీటి స్క్రూస్ వేసేయడమే. ఫ్రంట్ ప్యానెల్ యూఎస్బీ కనెక్టర్స్ కనెక్ట్ చేయాలన్నమాట. మదర్ బోర్డ్ యొక్క మాన్యువల్ చూడండి, దాన్ని బట్టి మీరు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి యూఎస్బీ 3 ఫ్రంట్ హెడర్. ఇక్కడ ఉంది మనకి. యూఎస్బీ కనెక్ట్ చేయండి. ఆడియో కేబుల్ ఇది. యూఎస్బీ 3, యూఎస్బీ 2 ఫ్రంట్ ఆడియో. ఇది చాలా కాంప్లికేటెడ్. ఇది మీరు మదర్ బోర్డ్ చూసి జాగ్రత్తగా పెట్టడమే. ఫస్ట్ నేను హెచ్డిడి పెడుతున్నా. పవర్ ఎల్ఈడి ప్లస్, పవర్ ఎల్ఈడి మైనస్, పవర్ స్విచ్ ఒకటి, రీసెట్ బటన్ ఒకటి, పవర్. ఏసీ మనం ఎలా పెట్టాలంటే ఫ్యాన్ కిందకి రావాలి, పిఎస్యుని సప్లై ఇచ్చుకోవాలన్నమాట. ఇవి ఫ్యాన్స్వి, వీటిని పవర్ వచ్చేయడమే. మదర్ బోర్డ్ కేబుల్ తోసండి ముందుకి. తర్వాత సిపియు పైనుంచి జాగ్రత్తగా పెట్టేయండి. సిపియూకి పెట్టాను. మదర్ బోర్డ్ దగ్గర జాగ్రత్తగా పెట్టండి. అన్ని ఫిట్ చేసేసాను. పవర్ కేబుల్ ఇచ్చి చూద్దాం. ఆన్ చేద్దామా?